మరి నాకెప్పుడు చెప్పలేదేం? ఎందుకు చెప్పాలి? ఎప్పుడైనా కనీసం మాట్లాడే అవకాశం ఇచ్చారా? నా మనసే అర్థం చేసుకుని వాడికి నా సమస్యలు ఎలా అర్థం అవుతాయి అనుకుంటాను? పోనీ ఎప్పుడైనా మీ గురించి చెప్పారా? ఎన్నో మాట్లాడాలని ప్రయత్నించాను, ఎంతో తెలుసుకోవాలని ప్రయత్నించాను. ఎప్పుడైనా ఒక్క మాటకైనా సరిగ్గా సమాధానం చెప్పారా మీరు? నువ్వు అడిగే వాటికి ఏమని సమాధానం చెప్పాలి? నన్ను కన్న తండ్రి తన తాగుడు కోసం 50 రూపాయలకు అమ్మేశాడని చెప్పనా? ఇంకొకటి తన స్వార్థం కోసం నన్ను పశువులా పెంచాడని చెప్పనా? మంచికి చెడుకి తేడా తెలియకుండా పెరిగానని చెప్పనా? నా గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఏదైనా మిగిలి ఉందంటే నీతో గడిపిన 2 రోజులే. అంతకుమించి నాకు చెప్పుకోవడానికి ఏమీ లేదు. నేను మంచివాడిని కాదు ఇందు. కనీసం నీ కళ్ళలోకి చూసే అర్హత కూడా నాకు లేదు. నాలాంటి వాడు శిక్షింపబడాలే కానీ ప్రేమించబడకూడదు. నేను మంచివాడిని కాదు ఇందు, మంచివాడిని కాదు. నువ్వెలాంటి వాడివో నాకు బాగా తెలుసు. నీ తప్పు నువ్వు తెలుసుకోవడమే నీ మంచితనం. ఇలా మాట్లాడేవే అదే నీ మంచితనం. గతంలో జరిగిన చెడు గురించి ఆలోచిస్తున్నావే గాని ఇప్పుడు జరగబోయే మంచి గురించి ఆలోచించవా? అందులో నేను కూడా నీతో. ఇందు, తర్వాత మాట్లాడుకుంటారు గాని వచ్చి భోంచేయండి. ప్లీజ్ రండి. ABCDEFG అంటే ఏంటని అడిగావుగా? A boy can do everything for a girl. చేస్తావా? పొద్దున వంటగదిలో ఎందుకే అంత హడావుడి? కాఫీ అడిగితే నేను వేసిచ్చా. వెళ్ళిపోయాడా? ఉంటాడని ఆశపడ్డావు కదా. నీకోసం ఊరంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడ తీరిగ్గా కూర్చుని తాజ్మహల్ చూస్తున్నావా? పొద్దున్నే ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా నువ్వు ఇక్కడికి వచ్చేసావు. నువ్వు కనపడలేదని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? వెళ్ళిపోవాల్సిందిగా. ఇంకా ఎందుకున్నావు? పో. నీకోసం ఎవరు బాధపడరు. వెళ్ళిపో. నిజంగానే వెళ్ళిపోమన్నావా? అవును. ఏదో ఒకసారి నన్ను చూసి చెప్పు. వెళ్ళిపో. వెళ్ళిపో. నిజంగా వెళ్ళిపో. ముంతాజ్, దీనికి నువ్వే సాక్షి. నా ముందున్న అమ్మాయి నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నేను 3 లెక్క పెట్టే లోపు పరిగెత్తుకొచ్చి నన్ను కౌగిలించుకోవాలి. 1 2 2.5 2.5 ఒకటోసారి 2.5 రెండోసారి 2.5 మూడోసారి 3.
ఇక్కడి నుంచి వెళ్ళిపో బాలు. వెళ్ళిపోతుంది. హాస్పిటల్కి వెళ్దాం. నా వల్ల కాదు. అలా అనకిందు. నేను వెళ్ళిపోతున్నాను. అలా అనకిందు. అలా అనకిందు. నీతో కలిసి బతకాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఎందుకులా అయ్యింది? ఆ రోజు నుండి బాలు మా అందరి కోసం తన జీవితాన్ని మార్చుకున్నాడు. కానీ ఇలా బాలు డాక్టర్, ఇంతకాలం బుల్లెట్ ఉండిపోవటం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. బుల్లెట్ తీసేశాను, కానీ బ్లడ్ చాలా పోయింది. ఏదైనా హాస్పిటల్కి మారిస్తే బెటర్. హాస్పిటలే కాదు, ఈ ఊరే మారుస్తాం. ఒరే బుజ్జి, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళడానికి ఏర్పాటు చేయరా. అమ్మా, నేను రావట్లేదు. మీరు వెళ్ళండి. ఎందుకు? డాక్యుమెంట్స్ వాళ్ళ పేరు మీద మార్చాలి కదమ్మా. చాలురా, చేసింది చాలు. మిగతాది వాళ్ళే చూసుకుంటారు. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందు ఆశయం పూర్తి చేయకుండా ఎలాగమ్మా? నువ్వెవరా పూర్తి చేయడానికి? అసలు నీకు మాకు ఏమిటి సంబంధం? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. అమ్మా, లేకపోతే ఏమిటే? వీడు చెప్పిన మాట విండు. కూతుర్ని పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఉన్న ఈ కొడుకుని కూడా పోగొట్టుకోలేను. ఒరే, ఆ రాక్షసులు ఇక్కడ కూడా వచ్చేసారు. ఊరంతా నీ కోసం వెతుకుతున్నారు. అందుకే నేను ఇక్కడ దాచిపెట్టాల్సి వచ్చింది. వాళ్ళు నేను బతకనివ్వరా. నా మాట వినరా? అమ్మా, నన్ను నమ్మి దూరం వచ్చారు. ఇంకొకసారి నమ్మండి. నాకేం కాదు, నా మాట వినండి. మీరందరూ నాకు సహాయం చేస్తారా? మార్కెట్ అడ్డా మీద పోలీసులు రైడ్ చేశారు. ఖాన్ భయ్య ఖండాల పోర్ట్ లో మన రసూల్ వాళ్ళు మాల్తో పట్టుబడ్డారు. భయ్య, పోలీసులకి మన గురించి ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ నుంచి వస్తుందంట. क्यों खान, एक मच्छर भी आदमी को इसड़ा बना देता है. मालूम है? अब तुम खान से खाली बन गए. बैठकर ताली बजाओ, ताली. భయ్యా, వాడు ఏ హాస్పిటల్లోనూ లేడు. అన్ని హాస్పిటల్లో వెతికాం. ఆ ఢిల్లీ అమ్మాయి ఎవరో కాదు, రాజేశ్వరి కూతురంట. రేయ్, పళ్ళు తీయండిరా. మొత్తం వెతకండి.
సింధు కోసం వచ్చిన పని పూర్తయింది. ఇక మిగిలింది నిన్ను చంపడమే. అది కూడా పూర్తి చేస్తాను. కొట్టు కొట్టు రా కొట్టు రా రా కొట్టు కొట్టు రా రా మొన్నటి దాకా నువ్వు పెంచి పోషించిన రక్తాన్ని నీ ద్వారానే బయటికి తీయించేశాను. ఇప్పుడు మిగిలింది నా గుండెల్లో పగ, ఎదురుగా నువ్వు. నువ్వు మారటమే కాకుండా వీళ్ళందరి జీవితాలను కూడా మార్చావు. ప్రేమకున్న శక్తి గురించి విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. నీలాంటి వ్యక్తి ప్రేమ పొందటం కోసం ఎన్ని జన్మలు ఎదురు చూసినా తప్పులేదు. అన్నా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నావా అన్నా?